మంచిదండి. అందరికీ ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలు సురేష్ గారికి వందనాలు. యాక్చువల్గా నేను చావుల గురించి కానీ చనిపోతే ఈరోజు బాప్తిసం తీసుకో లేకపోతే పరలోకం వెళ్ళవు అని చెప్పి నేను ఎవరైనా టెన్షన్ పెట్టను. ప్లస్ ఏంటంటే చర్చిలో అలాంటిది నాకు ఎంకరేజ్ కూడా చేయను. ఎందుకంటే అలాంటి కొన్ని సంఘాలు ఉన్నాయి, దాన్ని మేము వ్యతిరేకిస్తాను. కానీ ఈరోజు చావు గురించి అంటే ఈరోజు చచ్చిపోతాం, ఈరోజు బాప్తిసం తీసుకోలేదు నరకన పోతామని చెప్పను. కానీ మనం చనిపోక ముందే మన యొక్క స్థితిని మనం బాగు చేసుకోవాలి. ఎందుకంటే చావు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అది సినిమా యాక్టర్లు అవ్వచ్చు, సింగర్లు అవ్వచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు అవ్వచ్చు, మన ఇంటి పక్కన చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ వీళ్ళందరూ ఏంటంటే ఈరోజు అరే ఇప్పుడే నాతో మాట్లాడాడబ్బా, అది ఇందాక నాతో మాట్లాడాడబ్బా, నిన్న వరకు మా పెద్దనాన్న బాగానే ఉన్నాడబ్బా, సడన్గా చనిపోయిన వార్తలు వింటూ ఉంటాం మనం. అందుకని మనం అంటే ఇప్పుడు మీకు భూటాన్ కంట్రీ ఉంది కదా, మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంట. ఎందుకంటే యాక్చువల్ నెదర్లాండ్స్ అంటారు, కానీ యాక్చువల్ భూటాన్ అనేది మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే వాళ్ళు చిన్నతనం నుంచి ఈ చావు భయం, మరణ భయం గురించి వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తుంటారు క్లాసుల్లో, స్కూల్లో. దానివల్ల ఏంటంటే ఏది మిస్ అయినా అవ్వకపోయినా మరణం అనేది ప్రతి ఒక్క మనిషికి మరణం గురించి చాలా వరకు టెన్షన్ ఉంటుంది. ఓకేనా? అయితే ఈ మరణం గురించి వాళ్ళు ఫస్ట్ నుంచి క్లాసులు చెప్తుంటారు చిన్నపిల్లలకి. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువగా టెన్షన్ పడరు అనమాట. మనిషికి ఏది మిస్ అయినా సరే మరణం అనేది ఎప్పటికీ మిస్ అవ్వదు. ఈ మరణించక ముందే మనం దేవుని యొక్క నామాన్ని ఎరగాలి, ఆయన నామంలో బాప్తిసం తీసుకోవాలి. మన యొక్క ఎందుకైతే దేవుడు మన నరులు సృష్టించాడో ఆ యొక్క కార్యక్రమం కోసం మనం దాని గురించి మనం ప్రయాసపడాలి. ఓకేనండి? యాక్చువల్గా అలాగైతే అస్తమానం బ్రదర్ అడిగాడు నన్ను, పర్సనల్ లైఫ్ ఉండదని అన్నారు. ఆదాము నుంచి దావీదు, మోషే అందరికి పర్సనల్ లైఫ్స్ ఉన్నాయి లేవండి? ప్రతి ఒక్కరికి బైబిల్లో దావీదు ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలకి అన్నాడు, ఆయన సరే ఉద్యోగం రాజు చేశాడు, అంతకుముందు గొర్రెల కాపరి చేశాడు, వాళ్ళ అనేక సైన్యంలో పనిచేశాడు. ఉన్నాడు, పర్సనల్ లైఫ్ లేదా? చక్కగా భార్యతో చక్కగా కాపురం చేశాడు, ఎక్కడ అడవిలో. చక్కగా దేవుడు యొక్క ప్రతిదీ అంటే పర్సనల్ లైఫ్ ప్రతి ఒక్క మోషేకి ఉంది, ప్రతి ఒక్కడికి పర్సనల్ లైఫ్ ఉంది. ఓకేనండి? పర్సనల్ లైఫ్తో పాటు వాళ్ళ దేవునితో ఎంతసేపు సహవాసం చేశారో అది మాత్రం బైబిల్లో రాయబడి ఉంది. కొన్ని విషయాలు పర్సనల్ లైఫ్ గురించి రాయబడింది, కానీ ఎక్కువగా డీప్గా ఎక్కడికి వెళ్ళలేదు. ఓకేనండి? ఇప్పుడు యెషయా ఉన్నాడు, దానియేలు ఉన్నాడు. దానియేలు పర్సనల్ లైఫ్ ఉంది కదా, ఆయనకి అన్నీ ఉన్నాయి కదా, ఆయన ఉద్యోగం చేసి అన్నీ చేశాడు. ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ మనం ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు కానీ దేవునితో ఎంతో సహవాసంగా ఉన్నాడు అన్నదే బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయబడి ఉంది. మనకే పర్సనల్ లైఫ్ ఉంది. అస్తమానం చాలామంది ఏంటంటే అస్తమానం దేవుడు అంటుంటారంటే దేవుడు అంటాం, మన పర్సనల్ లైఫ్లో కూడా దేవుడిని అనేవాడిని ముందు పెట్టుకోవాలి. అది మనం చేయవలసింది. మన భక్తులకి మనకి తేడా ఏంటంటే ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంది, దేవుడు ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే ముందు పర్సనల్ లైఫ్ ముందు పెట్టుకుంటే ఉద్యోగాలు, మన యొక్క సంబంధించిన భార్య పిల్లలు, మన లైఫ్ ముందు పెట్టుకుని దేవుడు అనేవాడిని పక్కన పెడతాం. భక్తులు ఏం చేశారు? దేవుని ముందు పెట్టి ఆ పర్సనల్ లైఫ్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఓకేనండి? అయితే మీకు ఒక యాక్చువల్ ఫజిల్ అంటే మీకు ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను. అది ప్రసంగం అయిన తర్వాత చెప్పండి, లేకపోతే ఎప్పుడైనా చెప్పండి, పర్లేదు. ఒక 4 రోజులు టైం ఇచ్చాను మీకు. మన రోజు మన బండి మీద తిరుగుతుంటాం కదా, మన బళ్ళు తిరగడానికి కానీ కార్లు తిరగడానికి ఏం కావాలి? పెట్రోల్ కావాలి. పెట్రోల్ ఎలా తయారవుద్ది? అండి భూమిలో తయారవుద్ది. ఎలా తయారవుద్ది? పెట్రోలియం అనే ప్రొడక్ట్ నుంచి పెట్రోల్ వస్తుంది. ఓకేనా? విమానాలు వెళ్ళే పెట్రోలియం ప్రొడక్ట్ కానీ, మన కాస్మెటిక్లో ఉపయోగించే పెట్రోలియం, అన్ని పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచి వస్తాయి. ఈ పెట్రోలియం అనే పదార్థం తయారవడం ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎలా తయారవుద్ది అనే ఐడియా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ ఉందనుకోండి, అది క్రిస్టల్, అది బొగ్గు, కొన్ని వేల కోట్ల సంవత్సరాల తర్వాత అదేమో డైమండ్ కింద మారుతుంది. ఆల్చిప్లో లోన ముచ్చి ఉంటుంది కదా, అది ఆ చేప ఆల్చిప్ అనే దాంట్లో ఒక వేస్ట్ పదార్థం వెళ్ళినా సరే, ఏదైనా దాని యొక్క ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా దాంట్లో ఏదైనా పదార్థం వెళ్తే అది కొంతకాలానికి ఏమవుతుందంటే ముత్యంలా తయారైపోతుంది. ఓకేనండి? ఈ పెట్రోలియం అనే ప్రోడక్ట్ ఎలా తయారవుద్ది ఐడియా ఉందా? నేను చెప్తాను చూడండి. 1000 కేజీల మాంసం, 1000 కేజీల మాంసం, 2 కేజీల మాంసం, 2000 కేజీల మాంసం కానీ 10 లక్షల సంవత్సరాల తర్వాత కిరోసిన్ అనే మెటీరియల్ తయారవుద్ది. ఎన్ని సంవత్సరాలు?
10 లక్షల సంవత్సరాల తర్వాత 1000 కేజీల మాంసం, ఓకేనండి, అది కిరోజన్ కింద మారుతుంది. ఆ కిరోజన్ కింద మారింది కొన్ని వందల సంవత్సరాల తర్వాత అది పెట్రోలియం కింద కన్వర్ట్ అవుద్ది అనమాట. ఈ పెట్రోలియం కన్వర్ట్ అయ్యి మన ఆఫ్ షూర్లో కానీ ఆన్ షూర్లో కానీ దాన్ని మళ్ళీ హీట్ చేసేసి ఈ ప్రొడక్ట్ని సపరేట్ చేస్తారు, ఓకేనండి. అయితే కొన్ని వేల సంవత్సరాల ముందు జంతువులు అనేవి భూమి మీద ఉండడం బట్టే కదా మాంసం అనేది తయారైంది, ఓకేనండి. దేవుడు ఆదాముని ఎప్పుడు సృష్టించాడు? 6000 years బ్యాక్. అంటే భూమి మీద ఆదాము సృష్టించక ముందే దేవుడు ఇక భూమిలో అందరినీ మానవుడికి ఏం కావాలో అవన్నీ తయారు చేసి పెట్టేశాడు. భూమి ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఇప్పుడు ఐడియా ఉంది ఎవరికైనా? భూమి ఏర్పడి సైంటిఫిక్గా చెప్పండి, బైబిల్లో కూడా ఉంది ఆ విషయం. 1300 కోట్ల సంవత్సరాలు అయింది. ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిందండి? 1300 కోట్ల సంవత్సరాలు అయింది. దేవుడు భూమి ఆకాశం సృజించానని ఉంది కదా. ఈ ఓట వచ్చానికి నెక్స్ట్ వచ్చానికి కరెక్ట్గా 1000 years అని కానీ ఒక రోజు అని డిఫరెన్స్ అని కాదు, అది చాలా కాలం డిఫరెన్స్ అనమాట. దావీదు ఏం చెప్తాడు? ఒక రోజు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు, కానీ ఈక్వల్గా 1000 దినాలు శ్రేష్టము, ఒక దినం గడితే సంవత్సరం కాదు ఇక్కడ, ఓకేనండి. 1000 దినముల కంటే శ్రేష్టము. ఈ ఒకటో వచ్చానికి రెండో వచ్చానికి చాలా కోట్ల సంవత్సరాల డిఫరెన్స్ ఉంది, అర్థమైందండి. పగటి నీళ్ళకు సూర్యుడు, చంద్రుడు, తర్వాత లాస్ట్ 6th డే, అంటే 6th డే బైబిల్ 6వ రోజు మానవుడు సృష్టించాడు. ఈ మానవుని సృష్టించక ముందే ఈ డైనోసార్ల వాటి గురించి ఏబు గ్రంథంలో రాసి ఉంటుంది, అది తర్వాత టైం వచ్చినప్పుడు చెప్తానండి. అయితే ఆల్రెడీ జంతువులు అనేవి భూమి మీద ఉన్నాయి. అయితే ఈ డైనోసార్లన్నీ అన్నీ ఒక శాకాహారులా మాంసాహారులా? మాంసాహారులు, ఓకే సార్, ఓకే. అది తర్వాత అడిగాను ప్రశ్న, తర్వాత క్లియర్గా చెప్పండి. ఎందుకంటే ఈ మనిషి దేవుడు సృష్టించినప్పుడు ఏదైనా తోటలో చాలా బాగా సృష్టించాడు. మనిషిని శపించాలని ఆయన ఉద్దేశమేం కాదు, మంచిగా సృష్టించాడు. మనుషులు సృష్టించాడు, జంతువులు ఒకే విధంగా సృష్టించబడ్డాయి. ఎలా సృష్టించబడ్డాయి? భూమి మట్టిలో తీశాడు ఇద్దరిని. జంతువులను తీసాడు, మనిషిని తీశాడు. కానీ మనిషిని ఏం చేశాడంటే ఆయన చేతులతో తయారు చేశాడు. అయితే ఈ ఆదాము చేసిన పాపం వల్ల ఏమైంది? భూమి శపింపబడింది. దేవుడు శపించాలని ఎక్కడ రాయబడలేదు. దేవుడు మనం చిన్న పాపం చేసామనుకోండి, నేను చెప్తానంటే పాపం చేయక ముందే మనం దాని గురించి జాగ్రత్త పడాలి. దేవుడికి క్షమాపణ అడుగుదామంటే దేవుడు ఏమీ క్షమించడు, శిక్షించి క్షమిస్తాడు. ఈ శిక్షకు ముందే మనం అసలు ఆ పాపం జోలికి వెళ్ళకుండా మనం ఉండాలి. తెలియకుండా చేసిన పాపం అనుకోండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మనకు తెలిసి చేసిన పాపాన్ని అయితే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఎందుకు చేసావని, ఓకేనండి. అయితే ఈ ఆదాము అవ్వలు చేసిన పాపం వల్ల ఏమైంది? మీ డిఫరెన్స్ చూపించడానికి తెలిసిన విషయాలే కదా. ఏం చెప్పాడు అక్కడ? దేవుడు ఏం చెప్పించాడు? నువ్వు పెయిన్స్తో పిల్లల్ని కంటావు అన్నాడు. పాముకి ఏం చెప్పాడు? నువ్వు ఇంతమంది చెట్లు ఎక్కేదాన్ని, ఇప్పుడైతే నువ్వు పాకుతావు అని పాము కాటేస్తావు అని చెప్పాడు. పాము కాటేయడానికి కారణం ఏంటి? మనుషులకి పాము, అందుకనే పాము అంతకుముందు కాటేసేదని కాదు కానీ అర్థం. అంతకుముందు పాము అనేది కాటు వేయలేదు, నార్మల్గా ఆదాము అవ్వలతో పాటు తిరిగాయి అనమాట. అవి చెట్లు ఎక్కాయి, దిగి అంతా చేసేవి. మానవుడు చేసిన పాపం వల్ల ముళ్ళ కంచులు వచ్చినాయి, ఈ పాము కాటేయడం జరిగింది. అయితే మీకు వండర్ఫుల్ విషయం చెప్పనా? ఈ సింహాలు, పుల్లు ఉన్నాయి కదండి, ఈ కూరలు ఇచ్చాడు దేవుడు, గర్జిస్తాయి, పరిగెడతాయి, వేటాడతాయి, చంపుతాయి అని ఉంటాయి కదా. అసలు సింహాలు, పుల్లు ఒకప్పుడు మాంసం తినేవా? సింహాలు గడ్డి తిని నమ్ముతారు మీరు? 1:30 చదవండి, ఆదికాండం 1:30. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమైన అంటే ఏంటి? భూమి జంతువులను సృష్టించాడు దేవుడు. భూమి మొలిపించిన గాక అన్నాడు. భూమి మొలిపించిన గాక అంటే భూమిలో ఏముంది? మట్టి ఉంది. అంటే మట్టితోనే తయారైన జంతువులన్నీ, అర్థమైందండి. దానికిలాగా మనం దానికి ఆకలేస్తుంది, మనకి ఆకలేస్తుంది, దానికి కళ్ళు ఉన్నాయి, మనకి కళ్ళు ఉన్నాయి, సేమ్ టు సేమ్. కానీ దానికి ఆత్మ లేదు, ఓకేనండి. దేవుడు అలా సేమ్ సృష్టించాడు, కాదు చేతు సృష్టించాడు. చేతు సృష్టించిన తర్వాత ఏం చేశాడు? జీవాత్మ వచ్చాడు మనిషికి. వాటిని ఏమన్నాడు? మొలిపించగాక అన్నాడు. ఏం తినమన్నాడు వాటిని? సేమ్ అవి కూడా అంతే,
సేమ్ అవి కూడా ఉన్నాయి. చాలా మంది చెప్తారు నోవాహు వాళ్ళకి వెళ్ళిన తర్వాత కొంతమంది జంతువులు అక్కడ ఎలాగ పెట్టాడు కదా, ఈ పిల్లల కన్నా దాన్ని తిన్నారని చెప్తారు. అసలు నోవాహు ఏ జంతువులు తినలేదు. నోవాహు వరకు అసలు ఏ జంతువులు తినబడి మాంసం తినమని ఎక్కడ బైబిల్ రాయబడలేదు, ఎక్కడ తినలేదు. అయితే ఆదాం పాపం చేయకముందు తర్వాత ఏంటంటే నార్మల్గా కూడా వాటరు కింద నుంచి మామూలుగా వాటర్ తడిగా వచ్చేది, అక్కడ పొలాలు పండాయి అక్కడ. ఓకే, వర్షం వచ్చినప్పుడు కూడా నోవాహు ముందు వరకు ఎక్కడ వర్షం పడే భూమిలో ఎక్కడ లేదు. అక్కడ ఆటోమేటిక్ ఎంత చక్కగా ఉండేది అంత ప్రపంచం అంతా. అయితే ఆదాం అవ్వ చేసిన పాపానికి మొండ్ల కంపులు వచ్చినాయి, తర్వాత చెమటాల్సి వచ్చింది, పాములు కాటేయడం మొదలెట్టింది. ఇవన్నీ పాపం అనేది మనం చేసిన పాపం వల్ల జంతువుల మీద కూడా అది ఎఫెక్ట్ చూపించింది. మన కోసం ఇదంతా మనం చేసిన పాపాలండి ఎఫెక్ట్ చూపించినాయి అనమాట. అందుకు పాము అనేది కాటేసేది కాదు, పాము కాటేయడం మొదలెట్టింది అప్పటి నుంచి. అయితే నెక్స్ట్ అంటే ఆదాం అవ్వ చేసిన పాపానికి దేవుడు ఏం చేశాడు? శిక్షించి క్షమించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని చేంజ్ చేశాడు. ఆయన ఉద్దేశం ఏంటి? యాక్చువల్గా హ్యాపీగా ఉండాలి, పిల్లలతో హ్యాపీగా ఉండాలి, కొంతకాలం తర్వాత పిల్లలు నాతో పాటు పైకి వచ్చేస్తాను ఉద్దేశం అయింది. ఎక్కడ మనిషి చావు కూడా ఎక్కడ రాయబడలేదు. ఆ పండు తిన్న తర్వాత చావు అనేది రాయబడింది. ఓకేనండి. అయితే ఈ ఆదాము వల్ల కొన్ని పాపాలు కొన్ని శిక్షలు వచ్చినాయి. అయితే ఆ తర్వాత జనరేషన్ వదిలేసాడు, పోనీలే కదని చెప్పి అదే ఏదంతా బయట ఉన్నారు వీళ్ళందరూ, చక్కగా ఫ్యామిలీ జనరేషన్ జరుగుతుందంతా బాగానే ఉంది. అయిన తర్వాత మళ్ళీ పాపం చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడు? నోహో టైంలో. ఓకేనండి. అతి భయంకరంగా పాపం చేశారు. అయితే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? శిక్షించి క్షమిస్తాడు. చదవండి, వాక్యం చదవండి. సారీ, ఇందాక చెప్తున్నాను కదా, సింహాలు గడ్డి తినవని, అది చదివారు కదా 1:30. ఒకప్పుడు సింహాలు గడ్డి తినాయి, ఆ తర్వాత మాంసాహారాలు ఎలా మారినాయి అని బైబిల్ రిఫరెన్స్ లేదు, కానీ అది మళ్ళీ గడ్డి తింటాయని చెప్పి రిఫరెన్స్ ఉంది, అది నేను చెప్తాను. దాని ఉందా? ఓకే, గుడ్. చదువు బ్రదర్, చదవండి. మరియు దేవుడు నోవాహు అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికి, ఆకాశ పక్షులన్నిటికి, నేల మీద ప్రతి పురుగును, సముద్రపు చేపలన్నిటికీ కలుగు, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ఓకే, ప్రాణము గల సమస్త చారములు మీకు ఆహారమగును. ఓకే, పచ్చని కూర ఒక నిమిషం, అదే చెప్తాను బ్రదర్ ఉన్నాను, ఒకసారి ఒక నిమిషం ఉన్నాను. అయితే ఒక పాపం చేయడం వల్ల మొండల పదలు వచ్చినాయి, తర్వాత ఏం పాము కాటేయడం మొదలెట్టింది. మనిషికి అక్కడ ఎద్దుల తోటన్నప్పుడు ఏమీ అయ్యేది కాదు, ఆ తర్వాత చెమట పట్టింది, మనం కష్టపడి పనిచేసాము. ఓకేనండి. అయితే తర్వాత ఏమైందంటే నోవా టైంలో కూడా పాపం చేసాం కదా. పాపం చేసినప్పుడు ఏం చేశాడు దేవుడు? జలప్రళయాన్ని ఇచ్చాడు. ఓకే బ్రదర్, అది చదువుతున్న వాక్యం నెక్స్ట్, అది రాశాను. అది నెక్స్ట్ ఏమైంది? అక్కడ జలప్రళయం వచ్చింది కదా. జలప్రళయం వచ్చినప్పుడు ఏం చేశాడు దేవుడు? భూమి అంతటిని మొత్తం అందరినీ చంపేస్తాడు. అక్కడ ఏం చేస్తాడు? చంపేస్తాడు. కానీ అవకాశం ఇచ్చాడు మనిషి బ్రతకడానికి, ఇచ్చాడు కదా. మన పాపం నేను పాపం చేశాను క్షమించండి, దేవుడు ఏం చేస్తాడు? మనకి ఖచ్చితంగా పాప క్షమాపణ ఇస్తాడు, మనకు బతకడానికి అవకాశం ఇస్తాడు. కానీ ఏంటంటే మనం తెలుసుకోవాలని చెప్పి ఆయన మన మీద శిక్ష విధిస్తాడు. తెలుసుకోవాలని శిక్ష విధించినప్పుడు సటరేట్ చేస్తాడనమాట. మన శిక్ష మన మీద పడలేదనుకోండి, ఆ పాపాన్ని మళ్ళీ మనం అగైన్ కంపల్సరీ చేస్తాం. అర్థమైందండి? అయితే చదవండి వాక్యాన్ని, నోవాహు చదవండి, 7వ అధ్యాయం చదవండి. 6వ అధ్యాయమా? 9వ అధ్యాయం. 7వ అధ్యాయం చదవండి. ఫస్ట్ 7 చదవండి సరే. అప్పుడు యెహోవా నేను నరులతో కూడా ఓకే, ఓకే, ఒక్క నిమిషం ఉండండి. అంటే ఏమైంది అక్కడ? ముందు యెహోవా దృష్టికి నోవాహు ఒక్కడే కృప పొందినవాడయ్యాను. అందుకే నోవాహు దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు? ఆయన వాడు చేసుకోమన్నాడు, అంత వాడి మెజర్మెంట్ ఇచ్చాడు, పిల్లలందరూ లోనికి వెళ్ళమన్నాడు. అర్థమైంది కదండి? అంటే నోవాహు కంటే ముందు, జలప్రళయం కంటే ముందు మనిషి ఎవరు మాంసాహారం తినలేదు. ఓకేనండి.
అయితే మన నార్మల్గానే గడ్డి తినేవాళ్ళు అంత జంతువులు కూడా బాగానే ఉండేవి. అయితే నోవాహు టైంలో ఎవరైతే పాపం చేశారో పాపంలో దేవుడు చూస్తున్నాడన్నమాట పైనుంచి. నోవాహు ఫ్యామిలీ ఒకటే పాపం లేకుండా కనిపిస్తుంది మొత్తం భూమి అంతటి మీద. ఓకేనండి. అయితే యేసుక్రీస్తు ఒక సామెత చెప్తాడు. ఏం చెప్తాడు? ఉపమానం చెప్తాడు. ఉపమానం, నువ్వు పొద్దున్న వచ్చినా సరే అదే జీతం, సాయంత్రం వచ్చిన అదే జీతం, మధ్యాహ్నం వచ్చిన అదే జీతం, నేను నీ కోసం ఎండ్ ఆఫ్ ది డే నేను క్షమిస్తానని చెప్తాడు. అంటే నోవాహు ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని క్షమించడానికి అవకాశం ఇచ్చాడో ఇవ్వలేదు దేవుడు ఆ టైంలో? ఇచ్చాడు కదండి. 7వ వచనం చదవండి, 17 చదవండి. 10వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం. సారీ 7వ అధ్యాయం 10వ వచనం. 7వ అధ్యాయం 10వ వచనం. 7వ అధ్యాయం 10వ వచనం. 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చాను. ఓకే, తర్వాత కింద వచ్చిన చదవండి. ఓకే ఓకే విప్పబడెను. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. ఈ ప్రచండ వర్షం కురవక ముందు నోవాహు ఆల్రెడీ షిప్లోకి వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? మన సినిమాలో చూపిస్తాడు, బైబిల్ అంతా బిగినింగ్ ఎలాగ పరిగెడుతూ వానలో కలిపి లోనికి వెళ్తాడు. అప్పుడు డోర్ క్లోజ్ చేయబడుతుంది. అది రాంగ్. అది వీళ్ళ లోనికి వెళ్ళిన తర్వాత 7 days ఆల్రెడీ డోరి మూయబడలేదు, వాడ కదలబడలేదు, వర్షము రాలేదు. స్టిల్ దే ఆర్ వెయిటింగ్ 7 days. దేవుడు ఏం చేశాడు? ఇంకా 7 రోజులు మనుషులకి అవకాశం ఇచ్చాడు. ఆ చుట్టుపక్కల అందరికీ అవకాశం ఇచ్చాడు. ఆయన మనుషులు ఏం చేశారు? అప్పటికి నమ్మలేదు. ఆకాశంలో నీళ్లు పడతాయంట. విచిత్రంగా ఉంటుంది కదా, ఆకాశంలో నీళ్ళు ఎలా పడతాయి? అప్పటి వరకు వర్షం అనేది లేదు అక్కడ. ఓకేనండి. అయితే ఆ 7 రోజులు అవకాశం ఇచ్చి 7 రోజులు అయిపోయిన తర్వాత ఏమైంది? నోవాహు లోనికి వెళ్ళిపోయాడు, క్లోజ్ చేయబడింది, మొత్తం అంతా జలమయం అయిపోయింది. అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. నోవాహు వాళ్ళ ఎంతకాలం ఉన్నాడు? నోవాహు ఇన్సైడ్ ఎంతకాలం ఉన్నాడు వాళ్ళలో? 40 రోజులు రాత్రులు వర్షాలు కురిసింది కదా. ఆ తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడు లోన? చెప్తానండి. దాదాపు 370 రోజులు ఉన్నాడు వర్షంతో కలిపి. 150 రోజులేమో అది తగ్గడానికి ఉపయోగపడింది, అది టైం పట్టింది. ఇంకో 150 రోజులు ఆరడానికి టైం పట్టింది. మొత్తానికి 370 days, 340 to 370 days ఉన్నాడు లోన. ఓకేనండి. ఆ తర్వాత బయటకు వచ్చారు వీళ్ళు. ఇప్పుడు చదవండి, బ్రదర్ అవినాష్ చెప్పిన వాక్యం చదవండి ఒకసారి. అంటే అంతకుముందు అనేది మనుషులు ఎవరు? సింహాలు కానీ మనుషులు కానీ ఎక్కడ నరమాంసం అనేది మనం మాంసం నాన్ వెజిటేరియన్ అనేది తినలేదు. ఓకేనండి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? శపించి భూమిని మొత్తాన్ని శపించి మొత్తం జలప్రాణులు అందరూ చంపేసిన తర్వాత నోవాహు ఫ్యామిలీ ఒకటే కాపాడాడు. స్టిల్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ 7 days. వేరే వాళ్ళు ఎవరైనా వస్తారేమో చెప్పి వెయిట్ చేశాడు అక్కడ. ఓకేనండి. స్టిల్ వెయిట్ చేసిన సరే ఎవరు రాలేదు. మనుషులు చేసిన పాపం వల్ల ఏమైంది? ఫస్ట్ ముళ్ళ పొదలు వచ్చినాయి. నెక్స్ట్ ఈ మాంసం తినడం అనేది నోవాహు తర్వాత చేసిన పాపాల వల్ల మొదలైంది. నోవాహు టైంలో ఉన్న మనుషులు చేసిన పాపం వల్ల నెక్స్ట్ జనరేషన్ అనమాట. చదవండి, ఆ వాక్యం చదవండి. ఎస్, ఓకే. ఓకే ఓకే. ఒక్క నిమిషం ఉండండి. అంటే ఏంటి అక్కడ? అంత ముందు వరకు మనం నాన్ వెజిటేరియన్ అనేది తినలేదు. ఓకేనండి. అక్కడి నుంచే నాన్ వెజిటేరియన్ తినడం అనేది మొదలు పెట్టాం అంటే ఏంటి? మనుషులు అంటే జంతువుల దగ్గర రాయబడి స్పెసిఫిక్గా జంతువు అనేది కూడా నాన్ వెజిటేరియన్ తినబడిందని రాయబడలేదు, కానీ దాని యొక్క రివర్సల్ రాయబడింది. అంటే నెక్స్ట్ కొంతకాలం తర్వాత మనుషుల యొక్క మనం ఎలా మాంసం తింటామో జంతువులు కూడా ఆ పర్మిషన్ ఇచ్చేసాడు అనమాట. అందుకు ఏం చేసి సింహం ఏం చేసింది? ఒకప్పుడు మొత్తం భూమి మీద ఉన్న ప్రతి జంతువు గడ్డి తినే బ్రతికినాయి. అర్థమైందండి? చదువు డౌట్ చదువు 30 చదువు, మళ్ళీ ఆదికాండం 1:30 చదవండి. గట్టి చదువు ఎవరన్నా. భూమి మీద జంతువులన్నిటికీ
ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లనికి ఆహారమగునని పలికెను. ఎస్, పచ్చని చెట్లన్నీ ఆహారం అయిన పలికిన. ఇక్కడ స్పెసిఫిక్ గా ఏమైనా రాసిందా? వేరే జంతువులకు వేరే విధంగా రాసింది అక్కడ? సమస్తానికి అదే, మనుషులకు కూడా అదే. ఇద్దరు కలిపి ఒకటే ఆహారం తినమని చెప్పి వాళ్ళ కూడా చెప్తారు, వాక్యంలో ఉంటుంది అది. నోవాకి మనం ఏం తింటున్నాం, జంతువులు కూడా అయ్యే తింటాయి అనమాట. ఓకేనండి, అర్థమైంది మీకు? అంటే వెజిటేరియన్. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాన్ వెజిటేరియన్ తినడం మొదలుపెట్టి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు వాటికి. మనుషులు కూడా అలాగే ఇచ్చాడు. అయితే ఎప్పుడు చూసినా సింహాలు ఏంటండి, సింహాలు ఎప్పుడు ఇలాగ తింటాయి, ఎప్పుడు మళ్ళీ రివర్స్ అవ్వాలంటే ఇందాక యెషయా వాక్యం చదివారు కదా, యెషయా 11:6-7 చదవండి. యెషయా గ్రంథము 11:6-7. గోడేడు గొర్రెల మీద వాసం చేయను. ఎస్, ఎప్పుడు మేకల మీద పడుకొనును. ఎస్, గోడేడు పొలవసింహము పెంచబడి గోడేడు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఓకే, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒకచోటనే ఒక చోట పడుకొను. ఎద్దు మేయినట్లు సింహం ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. గడ్డి మేయును. అంటే ఏంటంటే ఇది ఒకప్పుడు ఎలాగే మేసేవి ఇవన్నీ. మనుషుల యొక్క పాపం వల్ల ఏమైంది, ఇవన్నీ మాంసాహారి కింద అలవాటు పడ్డాయి. మనిషి కూడా అప్పుడు మాంసాహారి కింద అలవాటు పడ్డాయి, కానీ రక్తాన్ని అయితే తినొద్దు అన్నాడు. మనుషులు చేసిన పాపం వల్ల ఏమైంది, ఫస్ట్ భూమి శపింపబడింది, ముళ్ళ పొదలు వచ్చాయి, పాము కాటేయడం మొదలుపెట్టింది. తర్వాత నోహటైన పాపం వల్ల ఏమైంది, మాంసాహారి క్రూరమృగాలు మాంసం తిన మొదలుపెట్టినాయి. దేవుడు మాంసం తిన మనిషికి పర్మిషన్ ఇచ్చాడు. ఓకేనండి, దేవుడు ప్రతి ఒక్క తరంలో ఏం చేస్తున్నాడు, శిక్షించి క్షమిస్తున్నాడు. అర్థమైందండి? మనకు ఒక అవకాశం ఇచ్చిన తర్వాత మనం దాని అవకాశాన్ని మనం యూజ్ చేసుకోవాలి. శిక్షకు ముందే మనం యూజ్ చేసుకోవాలి. మన పర్సనల్ లైఫ్లో కూడా చాలా జరుగుతుంటాయి. ఓకేనండి, జాబ్ విషయంలో కానీ, లేకపోతే మన యొక్క బిహేవియర్స్ విషయంలో కానీ ఖచ్చితంగా దేవుడు మనల్ని శిక్షిస్తే క్షమిస్తాడు. ఆ యొక్క శిక్షకు ముందే క్షమాపణ అడగకుండా ఆ పాపానికి మనం దూరంగా ఉండాలి. అయితే ఇంకొక స్టోరీ చెప్తాను చూడండి. అవకాశం ఉండి కూడా ఒక ఆయన మహాపాపం చేశాడు. ఓకేనండి, అయితే సౌలు తర్వాత రాజు ఎవరండి? దావీదు తర్వాత సొలొమోను. యాక్చువల్ సౌలు తర్వాత కొడుకు రాజు అవుతాడు, అది ఎక్కువగా రాయబడలేదు. ఆ కొడుకు అయిన తర్వాత దావీదు అవుతాడు. ఓకే, నెక్స్ట్ దావీదు తర్వాత సొలొమోను. రాజు యొక్క ధర్మం ఏంటి? యాక్చువల్గా ఒక రాజు యొక్క ధర్మం ఏంటి? రాజు చనిపోతే నెక్స్ట్ రాజు ఎవరు అవుతారు? రాజకుమారుడు అంటే ఏ రాజకుమారుడు అవుతాడు? ఫస్ట్ పుట్టినాడు కదా, బై డిఫాల్ట్ కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా, ఫస్ట్ కుమారుడే రాజు అవుతాడు. బ్రిటన్ ఉందనుకోండి, ఫస్ట్ కొడుకు ఫస్ట్ మనవడు అనమాట రాజు. అయితే ఎవరైనా సార్ రాజు చనిపోతే ఫస్ట్ కొడుకు రాజు అవుతాడు. దావీదు సొలొమోను ఫస్ట్ కొడుక కాదు కదా, సొలొమోను ఫస్ట్ కొడుకు కాదు, ఫస్ట్ అబ్షాలోము. ఆయన చనిపోయిన తర్వాత ఫస్ట్ కొడుకు ఎవరు అవుతాడు తెలియదండి. అదోని అని పేరు విన్నారు ఎప్పుడైనా? అదోని రామని చాలా మంది పేర్లు పెట్టుకుంటారు. అదోని చాలా అందగాడు, అబ్షాలోము అన్నయ్య కన్నా అందగాడు ఆయన. అయితే ఈ అదోని రామ్ యాక్చువల్ కింగ్ అవ్వాలి. కానీ కింగ్ అవ్వాలంటే అదోని రామ్ అవకాశం ఇవ్వకుండా దేవుడు ఎవరికి అవకాశం ఇచ్చాడు? నాకు విచిత్రం అనిపిస్తుందండి. నిజమే, అదోని రామ్ కింగ్ అవకాశం ఇవ్వాలి కదా, మరి దేవుడు ఇతనికి సొలొమోనుకి ఎందుకు అవకాశం ఇచ్చాడు? ప్లస్ సొలొమోను చెప్పాలంటే సొలొమోను తెలుసు కదా వాళ్ళ మదరు. ఎందుకు అవకాశం ఇచ్చాడు? అవకాశం ఎలాగైతే ప్రేమ వల్ల కానీ ఏ విధంగా అవకాశం ఇచ్చాడు. ఓకేనండి, ఈ అవకాశం ఇవ్వబడద్దని చెప్పి ఆల్రెడీ ముందే ప్రకటిస్తాడు. ఆ వాక్యాన్ని చదవండి సార్. దినవృత్తాంతములు 22, 8, 9, 10 ఫాస్ట్ చదవండి. 1వ దినవృత్తాంతంలో 22వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం. 22వ అధ్యాయము 8, 9, 10. ఇంత టైమా? మీ అందరు రెఫరెన్స్ ఇలాగ సెలవిచ్చాను. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు దేవుడు? దావీదుతో చెప్తున్నాడు. చదవండమ్మా కింద, బ్రదర్ చదవండి. యుద్ధము జరిగించిన వాడవు, కట్టించకూడదు, రక్తం నేల మీదకి ఉండును. చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి ఓకే అతనికి సమాధానం కలుగజేయును. ఓకే అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. ఓకే అతని దినములలో ఇశ్రాయేలీయులకు
ఓకే, అంటే ఏం చేశాడు దేవుడు అక్కడ? దావీదు యొక్క పెద్ద కుమారులు అవకాశం ఇవ్వకుండా సొలొమోను అనేవాడు పుడతాడు, వద్దు సొలొమోను పేరు పెడతావు, అతనికి రాజు అయ్యే అవకాశాన్ని నేను అతనికి ఇస్తాను ముందే ప్రామిస్ చేశాడు. అయితే ఇప్పుడు రాజు ఎవడయ్యారు? సొలొమోను అయ్యాడు. సొలొమోను అయిన తర్వాత రాజు ఆటోమేటిక్గా అతనికి కొంచెం ప్రౌడ్నెస్ ఉంటుంది కదా, అలాగే ఫీల్ అవ్వకుండా ఈయన ఒక చోటకి వెళ్ళి 1000 సార్లు దహన బలి ఇస్తాడు ఒక నైట్. ఆ దహన బలి ఇచ్చినప్పుడు దేవుడు పైనుంచి కరుణించి నీకు ఏం కావాలని అడిగితే ఆయన ఏమడుగుతాడు? ఆయన శత్రురాజులకు సంహారం అక్కర్లేదు, బంగారం అక్కడ ఏమడుగుతాడు సొలొమోను? జ్ఞానం అడుగుతాడు. ఓకేనండి. ఈ జ్ఞానంతో ఆయన 3000 సామెతలు రాశాడు, ఒక 1000 కీర్తనల పైన రాశాడు ఆయన. అయితే ఈ జ్ఞానాన్ని ఆయన చివరి వరకు ఉపయోగించుకున్నాడా, ఉపయోగించుకోలేదా? దేవుడి యొక్క అవకాశాన్ని అయితే ఇచ్చాడు. ఎవరికి? సొలొమోను. అసలు అయితే సొలొమోను కింగ్ అవ్వడానికి ఏ అవకాశం లేదు, కానీ దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని నేను సొలొమోను యూజ్ చేసుకున్నాడా? చేసుకోలేదు. ఓకేనండి. అయితే సొలొమోను ఒక టెక్నిక్స్ చాలా మంది కొంచెం మన బైబిల్ పండితులు ఏం చెప్తారంటే సొలొమోను టైంలో ఒక్క యుద్ధం కూడా జరగలేదు, చాలా మంచోడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్పనా, సొలొమోను యుద్ధం చేయడానికి వెళ్ళడం, ఎవరిని యుద్ధం చేయడానికి వచ్చారనుకోండి, ముందే తెలుసుకుని వాళ్ళ యొక్క రాజకుమారిని పెళ్లి చేసుకునేవాడు. అలా మిద్యానీయుల్ని అందరిని చాలా మంది 700 మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు ఆయన అఫీషియల్గా. అని అది ఉపపత్తులండి, అది యాక్చువల్ 700 మంది చేసుకున్నాడు. అయితే ఇది 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 మొత్తం డైరెక్ట్ అనమాట. ఇంకా అది ఏదైనా యుద్ధంలో ఇది మీద యుద్ధం చేస్తాడు అనుకోండి, సొలొమోను టైంలో ఏ యుద్ధం జరగలేదు అక్కడ. యుద్ధం చేస్తే ముందే తెలుసుకుని అక్కడికి వెళ్ళి వివాహం చేసుకునేవాడు. ఓకేనండి. సేమ్ ఇదే టెక్నిక్ ఆయన పాటించాడు. ఎవరంటే మీకు చెంగిస్ ఖాన్ తెలుసా? తెలియదు చెంగిస్ ఖాన్ గురించి. అసలు అలెగ్జాండర్ కన్నా ఎక్కువ రాజ్యాలు ఆక్రమించుకుంది పాలించింది చెంగిస్ ఖాన్. మంగోలియా ఎక్కువ మంది బై బర్త్ అనమాట. చెంగిస్ ఖాన్ యొక్క డిఎన్ఏ అంటే ఒకే ఒక మనిషి నుంచి ఎక్కువ చైనా జనాభా కానీ, మలేషియన్ కానీ, ఇండియాలో కొంతమంది పాటుకుని ఉంది. ప్రపంచాన్ని అలెగ్జాండర్ కంటే ఎక్కువగా పాలించి ఎక్కువగా రాజ్యాలు వెళ్ళింది చెంగిస్ ఖాన్. ఓకేనండి. ఈయన టెక్నిక్ ఏంటంటే ఈయన మ్యాక్సిమం మంగోలియా నుంచి మొదలుపెట్టి ఆల్మోస్ట్ రష్యా మొత్తం చైనా అంతా ఆక్రమించుకుంటే ఈయన యొక్క డిఎన్ఏ ప్రకారం చాలా మంది జనాలు పుట్టారనమాట. అయితే ఇతను సవాన్ కనుక్కుందామని చెప్పి ఇప్పటికీ చాలా మంది ప్రయత్నిస్తున్నారు, కానీ కనుక్కోలేకపోయారు. స్టిల్ దే ఆర్ వెయిటింగ్, సెర్చింగ్. అయితే ఈ చెంగిస్ ఖాన్ ఒక రూల్ ఉంది. ఆయన యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి, ఫస్ట్ ఈయన చాలా మంది కుమార్తెలు ఉండేవారు. ఫస్ట్ ఆ యుద్ధంలో ఆ రాజకుమార్తె పెళ్లి చేయించేసేవాడు. పెళ్లి చేయించేసిన తర్వాత ఆ రాజు వీళ్ళు చెప్పాడు అనమాట. ఆ రాజు ఆల్రెడీ పెళ్లి అయిపోయిన తర్వాత అల్లుడు అయిపోతాడు కదా, ఇతను ఆ రాజ్యంలో కలిపేయాలన్నమాట. కలపలేదు అనుకోండి, ఆ కూతురు పెట్టి అతను చంపించేవాడు. తండ్రి మాట ఉంటుంది కదా. ఓకేనండి. ఈ టెక్నిక్ అనమాట. ఇదే సొలొమోను ఇదే పని చేసేవాడు. ఏం చేసేవాడు? యుద్ధాలు జరిగిందనుకోండి, వెళ్ళి హ్యాపీగా వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడు. అలా 700 మందిని భార్యలు అయిపోయారు కాబట్టి ఇక మనోడికి చుట్టుపక్కల నుంచి ఏ శత్రు రాజ్యాలు చుట్టుపక్కల అందరూ అన్ని మనోడు మొత్తం పెళ్లి చేసుకున్న సంతానం మొత్తం అంతా, మన సంతానం పిల్లలు కాదు, భార్యలు అనమాట. అయితే సరే చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఏమైంది? యెహోవా తండ్రి దగ్గర జ్ఞానం అడిగాడు. ఈ సొలొమోను టైంలో అంత వ్యర్థం, గోల్డ్ వెండి అనేది రాళ్ల కింద ఉన్నాయంట. ఎలా ఉండేవి? రాళ్ల కింద ఉండేవి. రాళ్ళు ఎలా ఉంటా చూస్తుందో అలా వెండి ఉండేది అక్కడ ఆ రాజ్యంలో. ఆయన మంచి మంచి గుర్రాలని, హార్స్ గుర్రాలని తీసుకొచ్చేవాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తుని తీసుకొచ్చేవాడు. అంతా చుట్టాలే కదా. మొత్తం దేవుని మందిరం కట్టడం బంగారంతో కట్టాడు మొత్తం. అయితే ఈ యొక్క తెలివితేటలు, జ్ఞానాన్ని, యొక్క సంపద ఆయన నిలుపుకున్నాడా? ప్రపంచానికైతే జ్ఞానం నేర్పాడు ఆయన, కానీ ఆయన జ్ఞానవంతుడుగా లైఫ్ లాంగ్ మెలిగాడా? ఏమైంది? అసలు అసలు చాలా నాకు చిత్రం వేస్తుందండి. ఇంత జ్ఞానవంతుడే, దేవుడు యొక్క డైరెక్ట్గా ప్రత్యక్షత చూసిన వాడే దేవుడు కాదని చెప్పి అన్య దేవతలు ఎలా పూజిస్తాడు ఆయన? విచిత్రంగా ఉంటుంది కదా. ఆ యొక్క జ్ఞానం నిలబెట్టుకున్నాడు ఆయన? నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకోలేదు. ఈ భార్యలు చెప్పారని చెప్పి అన్య దేవతలు పూజించడం మొదలు పెట్టాడు. ఆ గుడి కూడా ఎక్కడ కట్టాడు ఆయన? యెరూషలేము దేవాలయం కొండ మీద ఉంటే ఆ కొండ ముందే దేవతలకి అర్పణలు పెట్టాడు అనమాట. అసలు విచిత్రంగా ఉంటుంది కదా సొలొమోను స్టోరీ చదువుతుంటే. అయితే ఈ ఎండకి ఏమైంది? లాస్ట్ సొలొమోను ఎండింగ్ టైం ఏమైపోయింది? మహారాజ్యంగా ఉన్న రాజ్యాన్ని ఏం చేశాడు దేవుడు? సొలొమోను చేసిన పాపానికి 2 కింద విడగొట్టేశాడు. ఏం చేశాడు? 2 కింద విడగొట్టేశాడు. ఇశ్రాయేలు యొక్క రాజుల పేరేంటి? ఫస్ట్ సౌలు. సౌలు తర్వాత దావీదు. దావీదు తర్వాత సొలొమోను. సొలొమోను తర్వాత రెహబాము, యెరోబాము. ఇద్దరు 10 రాజ్యాలు ఒక పక్కన, 2 రాజ్యాలు ఒక పక్కన విడిపోయినాయి.
ఓకేనండి. వాళ్ళు కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవడం, బయట నుంచి ఎవరినొస్తే సరెండర్ అయిపోవడం, ఇక్కడ నుంచి అన్ని సప్లై చేయడం. అంత దేవుని యొక్క రాజ్యం యాకోబు ఇశ్రాయేలుని ఎలా సృష్టించాడు? ప్రపంచాలందరూ ఏలడానికి అవకాశం ఇచ్చాడు, అతను బ్లెస్సింగ్ ఇచ్చాడు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు? సొలొమోను చేసిన పాపానికి వీళ్ళు రాజ్యాలు విడిపోయినాయి, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, నరుక్కుంటున్నారు, ఎవడాడో తెలియట్లేదు. అసలు యెహోవా తండ్రి పేరే మర్చిపోయారు వీళ్ళు. 42 రాజులు పాలించారు మొత్తాన్ని, దావీదుతో సహా. 42 రాజులు ఒక క్వీన్ అనమాట. అయితే సగం 90% రాజులందరూ అన్యజాతులను పూజించారు. యెరొబోము అయితే డైరెక్ట్గా విగ్రహాలే పెట్టాడు అక్కడ. అర్థమైందని నేను చెప్తుంది. ఎవరు చేసిన పాపానికి? సొలొమోను చేసిన పాపానికి. తండ్రిలాగా ఈయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళ కొడుకు ఆటోమేటిక్గా రాజు అయ్యేవాడు. చక్కగా సింగిల్ రాజ్యం కింద అది ఉండేది అది. ఓకేనండి. ఇప్పుడు మన ఇజ్రాయెల్ ఉంది కదా, ఇజ్రాయెల్కి క్యాపిటల్ పేరు ఏంటండి? జెరూసలేం. ఇంకోటి ఇజ్రాయెల్ క్యాపిటల్ పేరు ఏంటండి? జెరూసలేం కాదు, టెల్ అవీవ్. ఎస్, 2 రాజ్యాలు అక్కడ, జెరూసలేము, టెల్ అవీవ్. ఓకే కదండి. ఇశ్రాయేల్ రాజ్యము, యూదా రాజ్యము. ఓకేనండి. 2 రాజ్యాలు అక్కడ. సరే, ఓకే. అంటే అవకాశం దేవుడు మనకి సొలొమోనుకి రాజమని అవకాశం ఇచ్చాడు. దాన్ని యూజ్ చేసుకున్నాడా? యూజ్ చేసుకోలేదు. దానివల్ల ఏమైంది? పాపం, అతను చేసిన పాపం వల్ల ఈ రాజ్యాన్ని స్ప్లిట్ చేశాడు. కొట్టుకున్నారు, చంపుకున్నారు, తిట్టుకున్నారు, అన్నీ జరిగినాయి. అదేవిధంగా పాపం ఒకవేళ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన సంపదను బట్టి అతను కరెక్ట్గా ఉన్నటువంటి ఏమైపోయింది? చక్కగా సొలొమోను తర్వాత ఖచ్చితంగా రాజు అయ్యేవాడు, కొడుకు అయ్యేవాడు, కంటిన్యూగా జరిగేది. పాపం వల్ల దేవుడు ఏం చేశాడు? ఆ రాజ్యాన్ని విడగొట్టాడు, అందరు కలిపి చంపుకున్నారు. అయితే ఇంకొక వ్యక్తి గురించి చెప్దామండి. 1 కింగ్స్ 5:1 చదవండి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మన భూమి మీద ఉండగానే మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. ఒకసారి చనిపోయామనుకోండి, ఏమవుద్ది? మనకి తర్వాత మళ్ళీ అవకాశం లేదు. 2 కింగ్స్ 5:1 చదవండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒక ఉండెను. ఓకే. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. ఓకే. కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనదై దయ పొందిన వాడాయెను. ఓకే. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. ఒక్క నిమిషం ఉండండి. అక్కడ ఒకటో వచ్చిన యెహోవా అన్న వాక్యంతో కలిపి చదవండి ఒకసారి. యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ యెహోవా సిరియా దేశం జయం కలుగజేయడం అంటే విచిత్రంగా ఉంది కదా. ఇది అర్థమైందండి బ్రదర్? అర్థమవుతుంది చెప్తుంది క్లియర్గా. సిరియా దేశం అంటే విగ్రహారాధన. అది అపోజిట్గా ఫిలిస్తీన్లు, సిరియన్లు, అషూరియన్స్ వీళ్ళందరూ ఎవరు? విగ్రహారాధికులు, దేవునికి వ్యతిరేకులు. దేవునికి వ్యతిరేకమైన ఒక రాజ్యంలో సిరియాలో ఎప్పుడు దండయాత్ర చేసేవారు కదా, దమస్కం నుంచి దండయాత్ర చేసేవారు కదా ఇజ్రాయెల్ మీద. అయితే అపోజిట్ రాజ్యాన్ని ఎవరి వల్ల అతను ఇదిగా ఉన్నాడు? యెహోవాయే. మళ్ళీ చదువు, గట్టి చదువు ఉన్నది. యెహోవాయే గనుక. ఓకే. ఓకే. బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేది. ఓకే. అంటే ఏంటి? ఇశ్రాయేలు దేశం అంటే యెహోవా తండ్రి దేశం కదా అది. అంటే యాకోబు సంతానమే కదా. అయితే ఇశ్రాయేలు మీద రాజ్యం మీద దండయాత్ర చేసినా సరే యెహోవా తండ్రి ఎక్కడి వైపు ఉన్నాడు? అక్కడ సిరియా వైపు ఉన్నట్టే కదా. అంటే ఆల్రెడీ ఇంకా స్టిల్ పాపం చేస్తున్నాడే కదా వాళ్ళు. ప్రతి ఒక్క రాజు పాపం చేసిన వాళ్ళే. అయితే ఇప్పుడు స్టోరీ అది కాదు. అంటే సిరియా వల్ల, యెహోవా తండ్రి వల్ల ఇతను సిరియా దేశం అనేది కాపాడబడుతుంది. దాంట్లో యొక్క సైన్యాధిపతి పేరు ఏంటి అక్కడ? నయమాను. మహాపరాక్రమశాలి. కానీ అతనికి ప్రాబ్లం ఏంటి? అతనికి కుష్ఠవ్యాధి ఉంది. ఏముంది? కుష్ఠవ్యాధి ఉంది. కుష్ఠవ్యాధి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు మామూలుగా? యాక్చువల్గా దూరంగా ఉంటారు, తెలుసు కదండి. ఊళ్ళో ఇప్పుడు కూడా ప్రపంచంలో ఎన్నో మందులు కనుక్కున్నా కానీ కుష్ఠవ్యాధికి మందు కనుక్కోలేదు. అది చాలా ఘోరమైన వ్యాధి. యాక్చువల్గా ఏదైనా వ్యాధి వచ్చింది అనుకోండి, మామూలుగా మనకి ఏదైనా ప్రాబ్లం అవుద్ది. కానీ ఈ కుష్ఠవ్యాధి అని తెలుసు కదండి మీకు.
ఈ చేతులు ఉంటాయి కదా, చేతులు ఉంటాయా, వేళ్ళు ఉంటాయా, వేళ్ళు ఇలా తినేస్తుంది. తినేసి వేళ్ళు కనిపించదు కొంతకాలానికి. ఈ అరచేయి ఉంటుంది కదా, ఈ అరచేయి కూడా తినేసుకుంటే అక్కడ వెళ్ళిపోద్ది, మొండి చేలాగా అయిపోద్ది ఇలాగా. అసలు అది చాలా భయంకరం, చెప్పుకోవడానికి భయంకరం అనమాట. కుష్ఠవ్యాధులలో ఏం చేస్తారు, ఊరి చివర పెట్టి, మన ఇప్పటికీ చాలా రాజమండ్రిలో నాకు ఒకటి తెలిసిన ఒక కేంద్రం ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఊరికి బయటకు పెట్టేస్తారు వాళ్ళని, ఎవరికైనా అంటుకుంటుందేమో అని చెప్పి. అది యాక్చువల్ అంటువ్యాధి కాదు, కానీ స్టిల్ వాళ్ళు ఊరు బయటే ఉంటారు వాళ్ళు. ఇది ఈ రోజుల్లో కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు కూడా మందులు ఏదో వాళ్ళు ఊర్లో బయట పెడుతున్నారంటే పాతకాలంలో ఏం చేయాలి వాళ్ళందరినీ? అంతే కదా, ఊరు బయట పెడతారు. కొంతకాలం తర్వాత ఏం చేస్తారు అంటే కుష్ఠవ్యాధి అతనికి స్టార్టింగ్ లెవెల్లో ఉందన్నమాట. ఎవరికి? ఈ నయమాన్ అనే వ్యక్తికి. చదవండి, కింద చదవండి. వారి అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొడితేగా ఓకే అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. ఓకే అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని ఓకే నేను ఎంతో కోరుచున్నాను. కింద కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయమని తన యజమానురాలతో అని. ఓకే నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఇచ్చిన గనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారము 15 వచ్చిన 15 తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించాడు. ఒక్క నిమిషం అండి, 15 వచ్చిన చదవండి. అప్పుడు తన పరివారంతో కూడా దైవజనుని అక్కడికి తిరిగి వచ్చి 9 చదవండి. 9 నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానం చేయి, ఓకే నీ ఒళ్ళు మరలా బాగా నీవు శుద్ధులవగదు అని అతనితో చెప్పాడు. ఒక్క నిమిషం ఉండండి. అక్కడ ఏం జరుగుతుందండి, అక్కడ నయమాన్ అనేవో సైన్యాధిపతి ఎంతమంది సైన్యంతో వచ్చాడు, గుర్రాలతో రథాలతో ఇంటి ముందుకు వచ్చాడు. ఎవరింటి ముందుకు వచ్చాడు? ఎలీషా ఇంటి ముందుకు వచ్చాడు. అప్పుడు ఎలీషా ఏం చెప్పాడు అని ఎవరితో ఏం చెప్పాడు? ఆయన ఒక దూతతో చెప్పాడు. ఏం చెప్పాడు? ఆయన వెళ్ళి యోర్దాను నదిలో మునగమని చెప్పాడు. అంటే యాక్చువల్గా మన ఇంటి దగ్గర కొత్తగా ఎవరిని వచ్చారనుకోండి, మన ఇంటి దగ్గర ముందుకి మనం ఏం చేస్తాం? చిన్నోడు వచ్చినా పెద్దోడు వచ్చినా మనం ఏం చేస్తాం? నార్మల్గా వెళ్ళి ఎదురొస్తాం. ఎదురొచ్చి బాబు నీవు యాగక్షేమాలు ఏంటని చెప్పి కాలు కడుక్కోము మనం నీళ్ళు ఇస్తాం, తర్వాత కూర్చోబెడతాం. కానీ ఇక్కడ ఎలీషా ఏం చేశాడు? ఇక్కడ ఓ దూతను పంపించి బయట నయమాన్ అనే వ్యక్తి ఉంటాడు, వెళ్ళి రుణమానం చెప్పాను. ఆ నయమాన్ అనే సామాన్యమైన వ్యక్తి. అతను ఎవరో ఒక దేశానికి ఆర్మీ చీఫ్. ఓకేనండి, ఒక ఆర్మీ చీఫ్కి ఎవడో వచ్చి ఓ దూతల ఒక మనిషి వచ్చి మా అయ్యగారు ఏం చెప్పారంటే నేను వెళ్ళి నదిలో మనం చెప్తే ఎలా ఉంటుంది? ఆయనకి చాలా ఇన్సల్టింగ్ ఉంటుంది కదా. ఆ కోపంతో మనం ఏం చేస్తారు? తర్వాత నెక్స్ట్ చదవండి, కింద చదవండి. కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను నిలిచి వాడించి ఒక్క నిమిషం ఉండండి. వీళ్ళు ఏంటంటే అన్య దేవతలు పూజించే టైప్ కదా వీళ్ళందరూ. వీళ్ళు ఏం చేస్తారు? మామూలుగా ఏదో మంత్రదండలా పట్టుకుని ఇలాగ ఊపుతాడో లేకపోతే చేయి పెడతాడో ఏదో చేస్తాడని చెప్పని నోటి మాటకి వాల్యూ ఉంటుందని అతను తెలియదు కదా. వాళ్ళందరూ విగ్రహార్థికులు అలవాటైన దేవుళ్ళు నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా కండదని పెట్టి అలా ఆడిస్తాడేమో, లేకపోతే ఏదో మనల్ని గుండు కొట్టించుకోమంటాడేమో, లేకపోతే నువ్వు పలానా బలిమ్మని చెప్తాడేమో, లేదో చెప్తాడని ఊహిస్తారు కదా అందరూ. కానీ నువ్వు వెళ్ళి నీటిలో మనమని చెప్పి ఎవరు చెప్పరు కదా. ఒకవేళ స్నానం చేయమని చెప్పినా సరే బయటకు వచ్చి నువ్వు పూజ చేయాలి, అది చేయాలని చెప్తారు. వాళ్ళు అలవాటు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మామూలుగా ఆ మైండ్ సెట్తో ఉంటారు వాళ్ళు. అందుకే అతను ఏమైనా నయమాను చదవండి, కింద చదవండి. ఓకే, కింద ఫాస్ట్ చదవండి. అది వెళ్ళిపోయాను. తర్వాత ఇంకా నెక్స్ట్ కింద వచ్చి చదవండి. ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మనట మాట దానికంటే మేలు కాదా అని. ఒక్క నిమిషం ఉండండి, అది ఆ స్టోరీ అంతా మీకు తెలుసు కదా. ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళి చదవండి ఆ వాక్యాన్ని. అది నేను హెడ్లైన్ చెప్పేస్తాను, టైం లేదు. అది ఏంటంటే ఈయన స్నానం చేస్తాడు. స్నానం చేసి 7 సార్లు మునిగిన తర్వాత ఏమవుద్ది? మునిగిన తర్వాత శాహము పసిలో దాహంలాగా అయిపోద్ది. అప్పుడు ఆనందం ఏం చేస్తాడు? ఈయన బంగారం తీసుకొచ్చి మన ఇప్పుడు ఎలీషాని ఫేస్ టు ఫేస్ చూస్తాడు అనమాట. చూసిన తర్వాత ఏమంటాడు ఎలీషాతో? నీకు కావాల్సింది తీసుకో అని చాలా వరకు మాట్లాడుంటాడు కదా. పరిశుద్ధాత్మ అంత స్టోరీ అంతా రాయబడలేదు.
ఆనందం అతను ఏం చెప్తాడు, చేస్తా అని చెప్తాడు. అతను చిన్న మాట చెప్తాడు అక్కడ, పలానా దేవతని మొక్కు వచ్చాను నేను, క్షమించమంటాడు. యెహోవా నిజమైన దేవుడు ఒప్పుకుంటాడు. అతను ఒప్పుకున్న తర్వాత నేను అదే పని చేస్తానని చెప్తాడు. బంగారం తీసుకోమని చెప్తే ఎలీషా ఏం చెప్తాడు, అతను బంగారంతో, నాకు బంగారం గింగారం ఏం వద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు అతను. అయితే చాలాసేపు బతిమాలి నయమాన్ ఏం చేస్తాడు, రథాలతో వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోయిన తర్వాత అతను ఏమనుకుంటాడు నయమాను, అంతే కదా, వ్యక్తి దేవుడి నామంలో, యెహోవా తండ్రి నామంలో మార్చాడు, పేరు నామంలో మార్చాడు, నన్ను శుద్ధుడిగా చేశాడు దేవుడు, ఇతనికి బంగారం కూడా అవసరం లేదు, వీళ్ళకి ఈయన మంచోడు అని చెప్పి మనసులో అనుకుంటాడు కదా. ఈ తర్వాత ఏం జరుగుతుంది, అతని తర్వాత వెళ్ళిపోతుంటే ఏం చేస్తాడు గెహాజీ ఏం చేస్తాడు, చదవండి కింద 15 తర్వాత చదవండి. ఎలీషాకు గెహాజీ వాటినన్నిటిని మనసు లేకపోయింది. అతను కలుసుకొని అనుకుని పోచుండగా అడిగాను, వర్తమానం పంపి ఓకే కనుక ఒక్క నిమిషం ఉండండి. అయితే ఏం చేశాడు నయమాను వెళ్ళిపోతుంటే గెహాజీ అన్నవాడు పరిగెట్టుకుంటూ వెళ్ళి యెహోవా జీవంతో అంట ఆయన అనుకున్నాడు, యెహోవా జీవంతో నేను పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాను చెప్పి డైరెక్ట్ దేవుడికే పెట్టాడు అనమాట. పరిగెట్టుకుని వెళ్ళినప్పుడు వెనకాల కనపడతారు, రథాల మీద వెళ్తుంటారు కదా, వెళ్తున్నప్పుడు కనిపించాడు. ఇతను కనిపించినప్పుడు అరే పరిగెట్టుకుని వస్తున్నప్పుడు ఆగిన తర్వాత మా గురువు గారి దగ్గరికి ఇద్దరు మనుషులు వచ్చారు, అర్జున్కి కొంత కావాల్సి వస్తాడు, కొంత బాబు మొత్తం తీసుకెళ్ళమంటాడు అతన్ని. అయితే ఇక్కడ బ్యాడ్ నేమ్ ఎవరికి వస్తుంది, ఇక్కడికి ఇంకా దేవునికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు దేవుడు మనుషులు క్రైస్తవులు అంటే వీళ్ళు ఎక్కువగా ఏమి ఆశించలేళ్ళు సువార్త ప్రకటిస్తుంటారు. మనం రోజు చూసాను ఒక అతన్ని డ్రమ్ము మీద, అతను మామూలుగా స్పీకర్ పెట్టుకుని మాట్లాడుతుంటే ఒక అతను కొడుతున్నాడు, కొరడాతో అతన్ని ఆయన సరే చెప్తున్నాడు. అతను ఒక నమ్మకం అనేది ఉంది క్రైస్తవులు అంటే యెహోవా తండ్రి నమ్మిన వాళ్ళు అంటే ఎలీషా లాగా మంచిగా సన్యాసులు బాగున్నారు, చక్కగా వీళ్ళకి ధనాలు అవసరం లేదు, ఏం అవసరం లేదు అని ఒక మంచి అభిప్రాయంతో ఉంటాడు అతను, అంతే కదా. ఆ అభిప్రాయం అతను చెడగొట్టుకున్న మళ్ళీ తిరిగి మన డబ్బులు అడిగాడంటే, గురువు గారు అడిగాడంటే మొత్తం ఇచ్చి పంపిస్తారు అతన్ని. ఆ నయమాను ఇతను గెహాజీ అన్నాడు ఎవరు అసలు యాక్చువల్గా, ఏలియా తర్వాత ఎలీషా తర్వాత గెహాజీ అవుతాడు కదా, అంత పవర్ఫుల్ పర్సన్ అయితేనే అవుతాడు కదా. అని ఏం చేశాడు గెహాజీ వాళ్ళు, ఏమైంది అక్కడ మొత్తం అంతా ఎలీషా పేరు పోయింది, టోటల్గా దేవుడి పేరు కూడా పోయింది అనమాట. అంటే దేవుడు మన మీద కోపగించుకున్నాడు, దేవుడి మీద పేరు చెడగొట్టాడు కదా ఎవరో గెహాజీ. ఓకేనండి. అయితే దాని చిన్న ఆశ్రవం చదవండి, 26 చదవండి 6. అంతటి ఎలీషా వానితో ఆ రథము దిగి ఎదుర్కొండకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా, ఎడ్లను ఇది సమయమా. ఇక్కడ ఆగండి. ఇక్కడ ఏం చేశాడు దేవుడు, గెహాజీ పాపం చేశాడు, దేవుడు అవకాశం ఇచ్చాడు లేదా, ఎలా ఇచ్చాడు, దాంట్లో ఉంది కదండి ఎలాగ అవకాశం ఇచ్చినట్టు. గెహాజీ తిరిగి అతను ఇంటి దగ్గర పెట్టేసుకున్నాడు, మొత్తం ప్యాక్ చేసేసాడు, మామూలుగా వచ్చేసిన తర్వాత ఇంట్లో చెప్పుంటాడు కదా. చాలా మంది అడుగుతారండి ఇతను చేసిన పాపానికి కుటుంబం సభ్యులు శిక్షించా ఉంటారు, ఖచ్చితంగా చెప్తాడు కదా, స్టోరీ అంతా చెప్పుంటాడు. చెప్పాడు ఇంట్లో పెట్టడం, పరిగెట్టుకుని వచ్చేసి గుండు మీద నుంచున్నాడు అనమాట. అప్పుడు ఎలీషా ఏమడుగుతాడు, ఎక్కడికి వెళ్ళామని అడుగుతాడు. అడిగినప్పుడు మన అతడు చెప్పాలి సమాధానం ఏమని, నేను ఇలా ఇంట్లో ప్రాబ్లం అయిందండి, నేను ఆశపడ్డాను కొంత తీసుకుని చెప్తే అప్పుడు అక్కడితో సరిపోయేది. ఏం చెప్పాడు అతను, చదవండి. ఇక్కడ నీ ముందే ఉన్నాను కదా అన్నాడు. ఏమన్నాడు, 26 చదవండి. వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా, చదవండి కిందది 27. ఒలివ చెట్టు తోటలను
క్షేమాన్ని కలిగించుకుంటూ నీకును నీ సంతతిని సర్వకాలం మంచిగా అని చెప్పగా వాడు మంచు వలె తెల్లని కృతం కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఓకే, ఉండండి. ఇక్కడ ఏం జరిగింది? అక్కడ అతను గెహాజీ పాపం చేశాడు. పాపం చేయడం తర్వాత ఏమైంది? దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఏమని? ఒకవేళ ఎలీషా అడిగినప్పుడు చెప్పుంటే అక్కడితో అది పాపం అనేది క్షమాపణ అయిపోయింది. ఆ ద్రవ్యం గురించి మనకు తెలియదు, ఏం జరిగిందో, ఏం జరగబోతే తెలియదు మనకి. కానీ ఏం చేశాడు అతను? అవకాశం కూడా డైరెక్ట్గా చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకున్నాడు. ఏం చేశాడు? కప్పిపుచ్చుకున్నాడు. కప్పిపుచ్చుకున్న తర్వాత ఏమైంది? అతను శపించక ముందు ఏం చేశాడు? ఇది సమయమా? ఈ రోజుల్లో మనుషులందరూ ఏం చేస్తున్నారు? మ్యూజిక్ల చుట్టూ తిరుగుతున్నారు, రీల్స్ చుట్టూ తిరుగుతున్నారు, సినిమాల చుట్టూ తిరుగుతున్నారు, డ్యాన్సుల చుట్టూ తిరుగుతున్నారు. మైకేల్ జాక్సన్ చూడంగానే ఏమైపోద్ది? అందరికీ మొత్తం వచ్చి పడిపోతున్నారు. ఈ సమయం ఉంది, మనకి టైం ఉందా మనకి? అరే మా చిన్నాన్న నిన్న రోజు బాగానే మాట్లాడాడండి, పడుకున్నాడంతా చనిపోయాడు. అరే మా బాబాయ్ ఇలా చనిపోయాడు, నా ఫ్రెండ్ ఇలా చనిపోయాడు, ఇప్పుడు నిన్నటి వరకు బాగానే ఉన్నాడండి. మనకు తెలుసా ఎప్పుడు వస్తుందో మనకి? ఫ్లైట్ ఎక్కుతాం, ఏమవుద్ది తెలుసా మనకి? మనం జీవముగా ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే మనకి దేవుని యందు ఏదైనా పాపం ఉంటే క్షమించమని అడగాలి. పాపం చేయకుండా మనం జాగ్రత్త పడాలి. మనకి ఇది సమయము కాదు. ఒకవేళ తెలియకుండా తప్పు చేస్తే అది దేవుడు క్షమిస్తాడు. మనం తెలిసి తప్పు చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? శిక్షించి క్షమిస్తాడు. ఈ శిక్షకు ముందే మనం ఆ పాపం చేయకుండా దేవుళ్ళో మెలగాలి. ఓకేనండి? దేవుడు ఇచ్చిన వాక్యం దించుగాక.